నా కూతురు డాక్టర్ కావాలి, కొడుకు కూడా బాగుండాలి. కానీ కొడుకు చెప్పినప్పుడు నేను త్యాగం చేస్తాను అక్క కోసం, ఇద్దరి జీవితాలు బాగు చేయలేం కాబట్టి కనీసం ఒకరి జీవితమైనా బాగైతే సరిపోతుంది. అక్కను ఎంబీబీఎస్ చదివించడానికి నేను రాడ్ బెండింగ్కి వెళ్ళి మా తండ్రితో సమానంగా డబ్బులు సంపాదిస్తానని చెప్పాడంటే ఆ తండ్రి ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నది. అయిష్టంగా ఒప్పుకున్నాను, మనసు చంపుకొని ఒప్పుకున్నాను. కనీసం ఒక్కరినైనా చదివిస్తే అది చాలున ఆనందపడ్డానని ఆ తల్లి చెప్పినప్పుడు తల్లి యొక్క బాధ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక కుటుంబం యొక్క బాధ కాదు, ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే ఆలోచనలు, బాధలు, యాస్పిరేషన్స్ అవి సాధించలేకపోయినప్పుడు మొట్టమొదటి మీరు చూశారు, కుటుంబం అంతా కూర్చొని ఆలోచించి ఆ అమ్మాయిని ఎంబీబీఎస్ చేస్తే కనీసం త్యాగం చేయడానికి తండ్రి కొడుకు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ రేపు ఆ అమ్మాయికి సీట్ రాకపోతే కొడుకు త్యాగం చేసినా ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చేయలేకపోతే ఉన్న ఒక్క ఆశయం కూడా నెరవేర్చినప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా బాధపడుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికే నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. నేను మాట్లాడేటప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడతాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం అనుకుంటే ఇది అసాధ్యమా అని అడుగుతున్నాం. సాధ్యం. ఏ విధంగా సాధ్యమో అందరి మాటలు విన్నాక నేను మాట్లాడతా. ఈరోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేసే సంకల్పం ఉక్కు సంకల్పం. ఇది సాధిస్తాం. ఏ విధంగా సాధిస్తామో ఎన్డీఏ తరపున అటు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఉంది, ఇక్కడ జనసేన ఉంది, తెలుగుదేశం పార్టీ ఉన్నాం, ముగ్గురు కలిసి ఎన్డీఏలో ఉన్నాం. ఎన్డీఏ తరపున ఏం చేయబోతున్నామో ఒక నిర్దిష్టమైన ఆలోచన మీ ముందర పెడతాను. దీన్ని సాధించే వరకు అవసరమైతే మా జీవితాలు అంకితం చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అద్భుతం సార్, అద్భుతం. మరి ఇటువంటి ఒక గొప్ప విజన్కి తోడైనటువంటి మార్గదర్శి మన ముందు కూర్చుని ఉన్నారు. సజ్జన్ కుమార్ గోయంకర్జీ, ఐ వుడ్ వాంట్ యూ టు రెస్పాండ్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ వెంచర్. I will help them in guiding for betterment of their children, definitely. మీరు ఒక్కొక్కసారి మైక్ కృష్ణారెడ్డి గారు మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడండి. మైక్లో మీరు చెప్పాలి. మీరండి మీరు మాట్లాడతారా ముందు? ఓకే, మీరు కంప్లీట్ చేయండి, మళ్ళీ వాడిద్దరు మాట్లాడతారు. Yeah, I will help them in for betterment of their children, definitely. No, not a concept. I will guide you. Not helping one individual. No. That is not our intention one time. Our intention is a big plan. I will guide you. I will announce. Definitely. Okay, I will guide you. Do as per your guidelines. Yeah. Definitely. కృష్ణారెడ్డి గారు మీరు పోయి మాట్లాడతారా? అక్కడ తీసుకోండి. మా ఇది పెట్టామా ఇక్కడ పెట్టండి, ఇక్కడ సెంటర్లో పెట్టండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, విజనరీ ముఖ్యమంత్రి గారికి, డైనమిక్ లీడర్ పవన్ కళ్యాణ్ గారికి, వేదికను అలంకరించిన ఇతర మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు కృష్ణ. ఒక 2 నిమిషాలు మీరు సైలెంట్గా వింటే మన ముఖ్యమంత్రి గారి విజన్ని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎక్కడో రాష్ట్రం చాలా దగ్గర నుంచి వచ్చారు, మీరు తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మన అందరం కూడా మాట్లాడుకోవచ్చు. మీరు వినేది చాలా తక్కువ వింటున్నారు. వాళ్ళు మంచి కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు.
చక్కగా వివరిస్తున్నారు. మీరందరూ కొంచెం ఇక్కడికి వచ్చిన కార్యక్రమంకి ఆ P4 అనేది అర్థం చేసుకుంటే మీలో చాలామంది విజనరీస్ ఉన్నారు, చాలామంది సహాయం చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాన్సెప్ట్ ఏంటో ముందు అర్థం చేసుకోండి. ఈ P4 గురించి డిసెంబర్లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత సార్ నాతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన భావోద్వేగం ఈ P4 గురించి చెబుతున్నప్పుడు ఆయన ముఖంలో మెరుపు చూసి, ఏంటి సార్ ఇంత ఉద్వేగానికి గురవుతున్నారంటే, ఇది ఒక గేమ్ చేంజర్ కృష్ణ, మీరందరూ దీంట్లో పాలు పంచుకుని ఈ రాష్ట్రం నుంచి మీరు వెళ్ళారు, మమ్మల్ని నన్ను చాలా మోటివేట్ చేశారు. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళారు, మీరు సమాజానికి చాలా ఇవ్వాలి, మీరందరూ చేయాలి అని చెప్తా చాలా ఉద్వేగానికి గురైతే, నేను సార్ ఇటువంటి మంచి ప్రాజెక్టులకి మేము మా మెగా సంస్థ ఎప్పుడూ మేము ఉంటాం అని చెప్పగానే ఆయన ఎమ్మటా వచ్చి అనౌన్స్ చేశారు ఈ P4 గురించి. డిసెంబర్ 14th అనుకుంటా. అది అవగానే ఆయన అనౌన్స్ చేయగానే నేను ఈ P4 కాన్సెప్ట్ తెలుసుకుని హైదరాబాద్ వెళ్ళి ఒక టీంను పెట్టి నన్ను గుడ్లవల్లేరు మండలంలో దత్తత తీసుకోమంటే, ఈ మండలంలో ఏముంది ఏంటి, నేను అక్కడి నుంచే పుట్టినా, చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాను, హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. అసలు ఈ P4 ఏంటి, సార్ కాన్సెప్ట్ అంటే ఏంటి, నేను ఒక 15 మందిని పెట్టి టీంని గుడ్లవల్లేరు మండలం అంతా సర్వే చేయమన్నా. మా మండలంలో ఒక 53,000 మంది ప్రజలు ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 22 గ్రామాలు ఉన్నాయి. అందులో 12 గ్రామాలు సర్వే చేస్తే ఆశ్చర్యగలిపే విషయాలు వచ్చినాయి. ఇంకా ఏప్రిల్కి ఆ సర్వే మొత్తం కంప్లీట్ అవుతుంది. అందులో ఆల్మోస్ట్ 15-20% ప్రజలు చాలా గవర్నమెంట్ స్కీములు, ఒక 10% వాళ్ళకి ఆ స్కీములు ఉన్నాయని కూడా తెలియదు. ఈ కాన్సెప్ట్ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ P4 కాన్సెప్ట్ ద్వారా చాలా చేయగలుగుతాం, ప్రజలకి చాలా చేరువయ్యి చాలా చేయగలుగుతాం అనే నమ్మకం వచ్చింది. ఇందులో గవర్నమెంట్లు చేసేదానికన్నా